రే జోన్స్ బయటికి రాగానే గట్టిగా అరవాలి. రే అవసరమా? అసలే రెసిడెన్షియల్ ఏరియా, రిస్క్ అవుద్దేమో. రే తెలుసు కదా నేనేం చేసినా అతిగానే చేస్తాను, మినిమం ఉంటది. రెడీగా ఉండు. హ్యాపీ బర్త్డే రెసిడెన్షియల్ ఏరియా ఆపా. ఎందుకు వస్తున్నారు? నేను అప్పటికీ చెప్తానే ఉన్నాను జోన్స్. తెలుసు కదా నేను చేస్తే మినిమం ఉంటది. నాకు ఇలాంటివన్నీ నచ్చవని మీకు తెలుసు కదా. ఇంకోసారి ఇలాంటివి చేయకండి. ఏంట్రా డప్పుల సౌండ్? పెళ్ళేమని అవుతుందా? లేదే. రే మీ గేట్ దగ్గర నుంచి వస్తుందిరా. సౌండ్ ఏంటి? పదండి చూద్దాం. ఎలా ఉంది మన సెటప్? బయటెళ్ళు పోయి జోన్స్. ఏంటి ఇంకా షాక్ లో ఉన్నావా? అది లవర్ అంటే మినిమం ఉంటది. లవరా? దాదా 2 స్టెప్లు వేద్దాం. జోన్స్ లవరా? ఇంత మాసుకుందేంట్రా? ఏంటి ఇక్కడికే రమ్మంది? కెఫే ఎక్కడుంది? హలో గోల్డీ, నువ్వు పంపించిన లొకేషన్ దగ్గరే ఉన్నా. బజ్జీ షాపా? ఇక్కడ ఉంది. ఇక్కడ? ఓకే. అన్నా కొంచెం కారు పక్కన పెట్టన్నా. 2 minutes అన్న, వెళ్ళిపోతాను. సరే తొందరగా పెట్టన్నా. ఓకే. హాయ్. హాయ్, నమస్తే అన్న. పద. ఇక్కడ? నీకు బజ్జీలు ఇష్టమని చెప్పావు కదా. ఇష్టమే. ఇక్కడ బజ్జీలు ఫేమస్. కమ్ 2 ప్లేట్లు. గోల్డీ, ఇక్కడ నీకు ఓకేనా? ఏ అంటే నేను మంచి కెఫే తీసుకెళ్దాం అనుకున్నా. నాకు ఆ కెఫేలు రెస్టారెంట్లు అంటే చిరాక్ జోన్స్. దొంగ నా కొడుకులు రకరకాల పేర్లు పెట్టి మన దగ్గర పైసలు దొబ్బేస్తారు. మొన్న బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటే 400 కట్టమన్నాడు. ఎంత దారుణం జోన్స్ అది. ఆ డబ్బా వాడికి ఆ రోజు ఇచ్చాను చూడు. అందుకే అన్నా అల్లం చట్నీ. నాకు వద్దు, థ్యాంక్స్. అదేం జోన్స్, అల్లం చట్నీ వద్దా? వద్దు. అరే జోన్స్, అల్లం చట్నీతో తిను, మస్తు ఉంటది. నువ్వు వెయ్యి అన్న వెయ్యి. అదిరిపోయాయి కదా. అదే ఈ బజ్జీలా రెస్టారెంట్లో అమ్మాడు అనుకో 200 అడుగుతాడేమో. ఆడు సొమ్ము కాదుగా పోయేది. అయినా కలిసే చోటు ముఖ్యం కాదు, కలిసే మనిషి ముఖ్యం. బాగున్నాయి కదా.